నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇలా ఆలోచించాల్సిన సమయం ఉంది, స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే, కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నిటిని కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు, ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. అందువల్ల ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం, ఉద్యమ చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కొడంగల్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీ ఎమ్మెల్యే ఎట్ట తయారైందో చూడండి ఒకసారి. మీరు గెలిపించిన కొడంగల్ ఎమ్మెల్యే ఇవాళ ఏ రకంగా అదుపు తప్పి మాట్లాడుతున్నాడో ఒకసారి కొడంగల్ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ మీరందరూ ఓటు వేసి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నదో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ పాలన గాలి కొదిరి బూతులతో కాలం వెళ్ళబెచ్చుతున్న రేవంత్ రెడ్డి పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.